హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ స్టాటిస్టిక్స్. మనకిది ఫోర్త్ సెమ్లో ఎండిసి పేపర్ అన్నమాట. అంటే మల్టీ డిసిప్లినరీ కోర్సు. టోటల్ 50 మార్క్స్కి ఇది పేపర్ వస్తుంది. ఇందులో టోటల్ మనకు 3 యూనిట్స్ ఉంటాయి. అందులో ఒకవేళ మనకు క్వశ్చన్ పేపర్ అడిగేటప్పుడు అతను సెక్షన్ ఏ, సెక్షన్ బిలో, మెయిన్గా ఇప్పుడు సెక్షన్ బి గురించి చెప్దాం. అతను ఆన్సర్ ఎనీ 3 అని చెప్తే అప్పుడు ఆల్మోస్ట్ మనకు 5 క్వశ్చన్స్, టోటల్ 3 యూనిట్ల నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. అతను ఆన్సర్ ఎనీ 3 అని ఆ విధంగా అడిగితే మనకు అప్పుడు ఈచ్ యూనిట్ నుండి డెఫినెట్గా 1 క్వశ్చన్ వస్తుంది. రిమైనింగ్ 2 అనేవి మనకు అతను దేంట్లోనే అడగవచ్చు, ఏదర్ 1, 2 ఆర్ 3. ఒక యూనిట్లో నుంచి 2 పక్కాగా వస్తాయి అండ్ మిగతా యూనిట్లో నుండి 1 వస్తుంది. ఇంకొకటి ఏదైనా ఒక యూనిట్ నుంచి వస్తుంది అన్నమాట. ఒకవేళ అతను అట్లా కాకుండా అది యూనిట్ వైజ్ అడిగితే అప్పుడు ఒక్కొక్క యూనిట్లో నుంచి 2 క్వశ్చన్స్ ఏదర్ ఏ అని రాయాలి, లేదంటే బి అని రాయాలి. అలాంటప్పుడు మనం 3 యూనిట్స్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెక్షన్ ఏ అయితే అంత కామన్గానే ఉంటుంది. 8 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్ ఎనీ 5. ఇంకా అదే విధంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ ఇదే అనమాట. మనకి ఈ టాపిక్స్ కవర్ అవుతాయి ఫస్ట్ యూనిట్లో. అండ్ డైరెక్ట్ స్టాటిస్టిక్స్లోకి వెళ్దాం. స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక డేటాని కలెక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేసి, అనలైజ్ చేసి దాని మీద డెసిషన్ తీసుకోవడం, దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. అంటే దాని మీద వచ్చే అవుట్పుట్ మీద మనం డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్ని మనం స్టాటిస్టిక్స్ అని అంటాం. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ క్లాస్ రూమ్ టాపిక్ అనే కాదు, ఇది మనం రియల్ లైఫ్లో కానీ వేరే ఫీల్డ్స్ దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్, స్టాక్ మార్కెట్స్లో, ఇన్సూరెన్స్ అండ్ డేటా సైన్స్ అనే టాపిక్స్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా క్రిటికల్ రోల్ కానీ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాటిస్టిక్స్ అనేది దీని యొక్క బేస్ 4 కామన్ టర్మ్స్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అందులో మనకు ఆ 4 కామన్ టర్మ్స్ అనేవి పాపులేషన్, శాంపుల్, వేరియబుల్, పారామీటర్ అనమాట. పాపులేషన్ అంటే ఏం లేదు, మనం స్టడీ చేస్తున్న టోటల్ గ్రూప్ ఆఫ్ డేటాని మనం పాపులేషన్ డిక్లేర్ చేస్తాం. అండ్ శాంపుల్ అంటే అందులో ఒక చిన్న పార్ట్ అనమాట. పాపులేషన్ నుంచి తీసుకున్న ఒక పార్ట్ని మనం డిస్కస్ చేయాలంటే దాన్ని శాంపుల్ అని అంటారు. వేరియబుల్ అంటే అది చేంజ్ అయ్యే వాల్యూ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ హైట్, వెయిట్. అంటే ఒక డేటాలో ఒకవేళ టోటల్ ఒక పాపులేషన్ డేటా ఉంటుంది, అందులో మేల్, ఫీమేల్స్ అనేది సబ్సెట్స్ అనేవి ఉంటుంది. అంటే మేల్ అంటే ఒక సబ్సెట్ కిందకి వెళ్తాడు, ఫీమేల్ అంటే ఒక సబ్సెట్ కిందకి వెళ్తుంది. అందులో మళ్ళీ వేరియబుల్స్ అనమాట. వాళ్ళకు ఏజ్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా, అటువంటి దాన్ని, అంటే ఒకరి వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఒకరి వెయిట్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వెయిట్, ఆ హైట్, ఏజ్ అనేవి వేరియబుల్ కింద మనం డిక్లేర్ చేస్తాం. అండ్ పారామీటర్ అంటే పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం పారామీటర్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఇది టోటల్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. మనం డిస్కస్ చేసేది మాత్రం ఇది డిస్క్రిప్టివ్ అనమాట. మన సిలబస్ టోటల్ దీని మీదనే ఉంది. అండ్ ఇది యాక్చువల్గా ఇది 2 టైప్స్ అనమాట. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఒకటి, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఒకటి. మనం డిస్కస్ చేసేది ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇందులో మనకు మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ వేరియబిలిటీ, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. అంటే ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ యూనిట్ అంతా కానీ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ డేటా కలెక్షన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ మటుకు ఈ మీన్, మీడియన్ 3 అండ్ థర్డ్ యూనిట్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. మన సిలబస్లో ఇది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లేవు అనమాట. అయితే ఇది మాత్రం ఒక పార్ట్ స్టాటిస్టిక్స్లో. మనకు సిలబస్లో ఉండేది మాత్రం ఓన్లీ జస్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇంకా దీని గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాని టేబుల్స్, గ్రాఫ్స్ అటువంటి అవుట్కమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. రిప్రజెంట్ చేసి ఈ విధంగా ఉందని దాన్ని రిప్రజెంట్ చేయడం ద్వారా, అంటే టేబుల్స్ మీద లేదా గ్రాఫ్స్ మీద రిప్రజెంట్ చేసే దాని మీద యూజ్ అయ్యేదాన్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు. అండ్ ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేది దాని మీద వచ్చే అవుట్పుట్స్ ద్వారా ప్రిడిక్షన్ చేయడానికి అనమాట. అంటే ఈ వాల్యూ రాబోతుంది, ఇటువంటి ప్రిడిక్షన్స్లో యూజ్ అయ్యే వాటిని మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అని అంటుంటారు. సో ఇప్పుడు దాకా చెప్పినట్టే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే మనం గ్రాఫ్స్
అండ్ ఇది మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఇది డేటా మధ్యలో ఉన్న వాల్యూని కనుక్కోవడానికి అంటే యాక్చువల్గా అయితే ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 3 మెయిన్గా యూజ్ అయ్యే మెథడ్స్ ఉంటాయి. ఒకటి మీన్, మీడియన్, మోడ్ అనమాట. మీన్ అంటే ఏం లేదు, ఇది ఇందులో మనం యావరేజ్, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ, అండ్ మోడ్ అంటే ఒక వాల్యూ ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దానిని మనం మోడ్ అని అంటాం సింపుల్ టర్మ్స్లో. ఇంకా డెప్త్గా మనం ఇంకా టాపిక్లో కవర్ అయ్యే కొద్దీ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్ ఆఫ్ వేరియబిలిటీ అనమాట. ఇది మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అని కూడా అంటూ ఉంటారు. మనకి ఇందులో స్టెప్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్స్, అండ్ ఇది క్వార్టల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, ఈ విధంగా రేంజ్ యాక్చువల్గా అయితే ఇందులో డిస్కస్ చేయబోయే టాపిక్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇంతవరకు అయితే మనం బేసిక్ ఒక అండర్స్టాండింగ్ అనమాట స్టాటిస్టిక్స్ గురించి, అంటే ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించి. ఒకవేళ అతను మనకు క్వశ్చన్ అడిగితే వాట్ అబౌట్ ద స్టాటిస్టిక్స్ అంటే ఈ విధంగా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ రాసి అందులో టైప్స్ అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఇది ఏ టర్మ్స్ మీద ఆధారపడి మనం దీన్ని కనుక్కుంటాం అన్నప్పుడు ఈ 4గా రాయాల్సి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చార్ట్ వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఈ డేటా కలెక్షన్ అనమాట. ఇట్స్ ఓకే. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ డేటా కలెక్షన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే డేటా కలెక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, మెజర్ చేయడం, అనలైజ్ చేయడం అనే ప్రాసెస్నే మనం ఈ డేటా కలెక్షన్ అంటాం. ఇది ఎక్కువగా రీసెర్చ్లో, స్టాటిస్టిక్స్లో, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్స్లో యూజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క డెఫినేషన్ గురించి మనం ఒక సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే లెట్స్ రైట్. డిఫరెంట్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా కలెక్ట్ చేయడం. సిస్టమేటిక్ అంటే ర్యాండమ్గా కాదు, ప్రాపర్ మెథడ్ ఫాలో అవ్వాలి, ఆర్గనైజ్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మనం క్లాస్లో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని కలెక్ట్ చేసేటప్పుడు అది కూడా డేటా కలెక్షనే. అందులో స్పెషల్గా ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, అతని రోల్ నెంబర్, అండ్ అదేవిధంగా పర్ సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయని బాగా క్లియర్ కట్గా అందులో టేబుల్స్ రూపంలో అంటే ఒక పర్టికులర్ ఫామ్లో మనం దాన్ని కలెక్ట్ చేస్తాం. డేటా కలెక్షన్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ముందు మనకు కరెక్ట్ డేటా కావాలి. ఒకవేళ కరెక్ట్ డేటా లేదంటే రాంగ్ అనాలిసిస్ వస్తుంది, రాంగ్ కంక్లూషన్స్ వస్తాయి. అదే కరెక్ట్ డేటా ఉంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి, మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ వస్తాయి, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. మనకి ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక కంపెనీకి అంటే ఈ కంపెనీస్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా లేవు అంటే సేల్స్ డేటా కలెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అవి రెండు కంపేర్ చేసుకొని ఈ ప్రోడక్ట్లో గ్రోత్ ఉందా లేదా లాస్ వస్తుందా అని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇందులో మనకు ఈ డేటా కలెక్షన్లో మెయిన్గా 4 అబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. ఇది ఇది డెసిషన్ మేకింగ్లో సపోర్ట్ చేస్తుంది, ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్లో ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ గురించి, అండ్ ఎవిడెన్స్ ఫర్ కన్క్లూజన్. అంటే ఇది ఫస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే డెసిషన్ తీసుకోవడానికి డేటా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్గా కాలేజ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది న్యూ కోర్స్ స్టార్ట్ చేయాలా లేదా అనే డేటా చూసి. అండ్ నెక్స్ట్ అంటే కాలేజ్ మేనేజ్మెంట్ అంటే సొసైటీలో ఉన్న ట్రెండ్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది, స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్. అంటే ఇప్పుడు కొత్తగా మనం బీటెక్ కాలేజెస్లో చూసుకుంటే అంటే సిఎస్సి బ్రాంచెస్నే మళ్ళీ అందులో చాలా డిమాండ్ ఎక్కువ ఉందని దాన్ని పార్ట్స్ ఆఫ్గా డివైడ్ చేశారు. ఏఐకి ఒకటి, డేటా సైన్స్ ఒకటి, అండ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. అంటే అతని డిమాండ్ని బట్టి వాళ్ళు దాని డెసిషన్ తీసుకొని ఏ కోర్సు స్టార్ట్ చేయాలా లేదా అని డెసిషన్ మేకింగ్లో యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇది నెక్స్ట్ టాపిక్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్లో. అంటే డేటాలో ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట మనకు స్టాటిస్టిక్స్లో. ఒకవేళ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్గా లాస్ట్ 5 ఇయర్స్ రైన్ఫాల్ డేటా చూస్తే మనకు ట్రెండ్ అర్థమవుతుంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని. అదే ఆ విధంగా ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ని బట్టి మనం డెసిషన్స్లో యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్ గురించి. ఇది ఎక్కువ స్టూడెంట్స్ మార్క్స్ కంపేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనే దాన్ని. అంటే మన క్వార్టర్లీ, హాఫర్లీ తీసుకొని వాళ్ళకు ఫైనల్ రిపోర్ట్ వస్తుంది, అంటే పాస్ పర్సంటేజ్ ఎంతవరకు రావచ్చని ప్రిడిక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎవిడెన్స్ అండ్ ఫర్ కన్క్లూజన్. మనం చెప్పే ఒక లాస్ట్ ఫైనల్ డెసిషన్కి ఒక ఎవిడెన్స్ కావాలన్నమాట.
దాన్నే ఇది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందని చెప్పాలంటే డేటా ఉండాలి ప్రూఫ్గా. అంటే ఆల్మోస్ట్ తన ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి తను ఈ మటుకు మార్క్స్ స్కోర్ చేయగలుగుతాడు చేయలేడు అనే దాని మీద ఆ డెసిషన్ని తీసుకొని ఆ ఎవిడెన్స్ని పెట్టి మనం ఇక్కడ కంక్లూజన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా డేటా కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ స్టాటిస్టిక్స్లో. ఫస్ట్ స్టెప్స్ ఈ డేటా కలెక్షన్ అనేది రీసెర్చ్లో ఫస్ట్ స్టెప్స్ అనమాట. వితౌట్ డేటా అనాలిసిస్ అనేది పాసిబుల్ కాదు. ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు గుడ్ డెసిషన్, బ్యాడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు రాంగ్ రిజల్ట్ అనమాట. సో మళ్ళీ అగైన్ ఈ డేటా కలెక్షన్స్లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రైమరీ డేటా, సెకండ్ వన్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే మనం డైరెక్ట్గా ఒరిజినల్ సోర్స్ నుండి డేటాని కలెక్ట్ చేస్తాం అనమాట. అంటే లైక్ పర్సనల్ ఇన్వెస్టిగేషను, ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషను. అంటే డైరెక్ట్గా ఒక ఇన్వెస్టిగేటర్ డైరెక్ట్గా ఒక క్లయింట్తోనే డేటాని కలెక్ట్ చేసుకుంటాడు. అటువంటి దాన్ని మనం ప్రైమరీ డేటాలో కన్సిడర్ చేస్తాం. సో దాన్ని అనమాట ఒరిజినల్ సోర్స్ ఆఫ్ డేటా అనమాట. డైరెక్ట్గా క్లయింట్తోనే మనం డేటాని కలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ప్రైమరీ డేటా అని అంటుంటాం. మనం అగైన్ ఇందులో ఈ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. మెయిలింగ్ మెథడ్, ఎన్యూమరేటర్స్ మెథడ్స్ ఇవన్నీ కానీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఈ మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఇంటర్వ్యూస్ అంటే ఇన్వెస్టిగేటర్ లేదా రీసెర్చర్ అనమాట. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్స్ అడగడం, అక్కడ నుంచి డేటాను కలెక్ట్ చేయడం అనమాట. అంటే ఆ రెస్పాండెంట్కి మధ్య ఆ రీసెర్చ్కి మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటాయి, లైక్ సర్వే ఇంటర్వ్యూస్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చనరీ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా క్వశ్చన్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి అటు నుంచి డేటా కలెక్ట్ చేయడం. ఈ 2 వేస్లో చేస్తారు యాక్చువల్గా అయితే. ఇది సెల్ఫ్ అడ్మినిస్ట్రేటర్, ఎన్యూమరేటర్స్ మెథడ్ అనమాట. రెస్పాండెంట్ వాళ్ళనే ఫిల్ చేస్తారు. సెల్ఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ ప్లేస్ చేస్తే ఆ డైరెక్ట్ పార్టీ రెస్పాండెంటే అవి ఫిల్ చేస్తాడు. ఎన్యూమరేటర్ మెథడ్ అంటే ఇన్వెస్టిగేటర్ క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ ఫిల్ చేస్తాడు. అతను ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ పెట్టుకొని 1 by 1 క్వశ్చన్స్ తీసుకొని, లైక్ గూగుల్ ఫామ్స్ లేదా సర్వే ఫామ్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా ఆ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్స్ అంటే పీపుల్ బిహేవియర్ని వాచ్ చేసి రికార్డ్ చేయడం. యాక్చువల్గా అయితే ఇది మనం ఇన్స్టాలో యాక్చువల్గా వన్ టైప్ ఆఫ్ వీడియోని మనం లైక్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కొని దానికి రిలేట్ అయి ఉంటాయి అనమాట. అంటే బిహేవియర్ చూసి దాన్ని ప్రిడిక్ట్ చేసి అండ్ అవుట్పుట్స్ని పర్ఫామ్ చేయడం అనమాట. ఇది డైరెక్ట్గా అడగరు, జస్ట్ అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే ఆ బిహేవియర్ని బట్టి ఆ డేటా అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్పెరిమెంట్స్ అంటే వేరియబుల్స్ని కంట్రోల్ చేసి కాజ్ అండ్ ఎఫెక్ట్ని స్టడీ చేయడం. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న చేంజ్ వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడం, దాన్నే మనం దీన్ని ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఫోకస్ గ్రూప్ అంటే ఒక 6 to 5 to 10 మెంబర్స్ కలిసి ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తారు. ఒక మోడరేటర్ ఉంటాడు డెసిషన్ గైడ్ చేయడానికి. ఎగ్జాంపుల్ లైక్ ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు కస్టమర్ ఒపీనియన్స్ తెలుసుకోవడం. అండ్ అడ్వాంటేజెస్ ఏమంటే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ ఐడియాస్ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రోడక్ట్ ఏ విధంగా మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా కనెక్షన్ వస్తాయి అన్న దాని మీద ఇవి యూజ్ చేస్తుంటారు అన్నమాట, ఫోకస్ గ్రూప్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ డేటా అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి పబ్లిష్ చేసి ఇన్ఫర్మేషన్కి మనం పెట్టిన ఆ విధంగా ఉన్న డేటాని మనం యూజ్ చేసుకోవడాన్ని మనం సెకండరీ డేటా అని అంటారు. యాక్చువల్గా మనం ఇది డేటా మైనింగ్ అండ్ డేటా అనలిటిక్స్లో క్యాగిల్ అనే వెబ్సైట్లో ఆల్రెడీ ప్రాసెస్ అయిన డేటాని అక్కడ ప్లేస్ చేస్తారన్నమాట. టేబుల్స్ రూపంలో వెదర్ రిపోర్ట్ గురించి లేదా కంపెనీ యొక్క సేల్స్ లాంటి కొన్ని డేటా ఆల్రెడీ ప్రాసెస్ చేసి అందులో పెడతారు. ఆ డేటాని మనం యూజ్ చేసుకోవడాన్ని ఈ ప్రాసెస్ని మనం ఈ సెకండరీ టైప్ ఆఫ్ డేటా అని అంటారు. యాక్చువల్గా ఇది మెయిన్గా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి పబ్లిష్డ్ సోర్సెస్, సెకండ్ వన్ అన్పబ్లిష్డ్ సోర్సెస్. పబ్లిష్డ్ సోర్సెస్ అంటే ఏంటి అంటే ఇది పబ్లిష్డ్ సోర్సెస్ అంటే ఇది అఫీషియల్ అవైలబుల్ రిపోర్ట్స్ మరియు డాక్యుమెంట్స్ ఇవి సెర్చ్ చేసి రిలయబుల్ డేటా ఇస్తాయన్నమాట. ఆల్రెడీ
అంటే ఒక గుడ్ డేటా అనమాట, అక్యురసీ ఎక్కువ ఉన్న డేటా. లైక్ ఈ యాక్చువల్గా ఇది గవర్నమెంట్ పబ్లిష్ చేస్తారు చూడండి, ఈ డేటాస్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేస్, లేదా ఇది పాపులేషన్ సర్వేస్, ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ అనమాట. ఒక ట్రస్ట్ వర్త్ డేటా అనమాట. ఇటువంటివన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా డేటాని పబ్లిష్ చేస్తుంటాయి. ఈ సెమీ గవర్నమెంట్ పబ్లిషన్స్లో సెమీ గవర్నమెంట్ పబ్లిషన్స్లో అని డేటా అనేది పబ్లిష్ చేస్తారు. లైక్ ఎడ్యుకేషన్ డేటా, బర్త్ అండ్ డెత్ రికార్డ్స్, ఇవి కూడా రిలయబుల్గా ఉంటాయి. చాలా మంది రీసెర్చర్స్ వీటిని యూస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పబ్లికేషన్స్ ఆఫ్ ట్రేడ్ అసోసియేషన్స్. అంటే ఈ పెద్ద ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళకి ఓన్ రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళు ట్రేడింగ్ యాక్టివిటీస్ గురించి డేటా కలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తారు. అండ్ మార్కెట్ ట్రెండ్స్, బిజినెస్ ఆస్పెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ జర్నల్స్ అండ్ పేపర్స్. న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్లో కూడా స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. లైక్ ఆర్టికల్స్తో డేటా యూస్ చేయడం, రీసెర్చర్స్ వాళ్ళని రెఫరెన్స్గా యూస్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా డేటా పబ్లిష్ చేస్తుంటాయి. లైక్ ఐఎంఎఫ్ అనమాట. ఐఎంఎఫ్, యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్, ఇవి గ్లోబల్ లెవెల్గా డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పబ్లికేషన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. లైక్ యూనివర్సిటీస్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఓన్ స్టడీస్ ఉంటాయి. రీసెర్చ్ ఫైండింగ్ పబ్లిష్ చేస్తారు, లేదా ఇన్వెస్టిగేటర్స్కి అవి సెకండరీ డేటాగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఇలా మనం సెకండరీ డేటాని ఈ విధంగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో పబ్లిష్ చేస్తారు. అండ్ ఈ విధంగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అన్పబ్లిష్డ్ సోర్సెస్ కూడా అంటే ఏంటంటే, అన్పబ్లిష్డ్ సోర్సెస్ కూడా సెకండరీ డేటా కలెక్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. ఇక్కడ ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేస్తుంటారు, కానీ ఎక్కడ పబ్లిష్ చేయరు. క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డేటాని కలెక్ట్ చేస్తాయి, కానీ ఆ డేటాని పబ్లిక్గా రిలీజ్ చేయవు. వాళ్ళకి ఓన్ యూస్ కోసం మాత్రమే మెయింటైన్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్స్ లైక్ ప్రొఫెసర్స్ మరియు టీచర్స్ చేసిన రీసెర్చ్ వరకు వాళ్ళు స్టడీస్ చేస్తారు, కానీ అన్నీ పబ్లిష్ చేయరు. ఓన్లీ మెయిన్ టాపిక్స్ ఒకటి బయటికి రిలీజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇది ప్రొఫెషనల్ వర్క్స్, ఇంటర్నల్ రిపోర్ట్స్, కేస్ స్టడీస్, ఇలా చాలా ప్రైవేట్గా అవి లోపలనే దాచిపెడుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ పర్సనల్ యూస్ కోసం మాత్రమే వాటిని యూస్ చేస్తారు. పబ్లిక్గా బయటికి తీయరు, ఆ రికార్డ్స్, ఆ డేటాని పబ్లిష్ చేయరు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ అండ్ ట్యాబులేషన్. క్లాసిఫికేషన్ అండ్ ట్యాబులేషన్ అంటే ఇది స్టాటిస్టిక్స్లో, ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో క్లాసిఫికేషన్ మరియు ట్యాబులేషన్ చాలా బాగా ఇంపార్టెంట్. అండ్ ఇవి యాక్చువల్గా ఇది చేసే పని ఏంటంటే, రా డేటాని ఈజీగా అర్థమయ్యేలాగా మార్చేస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రాసెస్ని మనం క్లాసిఫికేషన్ అండ్ ట్యాబులేషన్ అని అంటుంటాం. సింపుల్గా అర్థం చేసుకుంటామంటే, రా డేటా అంటే అది అన్ఆర్గనైజ్డ్ డేటా. దాన్ని మనం యూస్ చేయడం కొద్దిగా కాంప్లెక్స్ మెథడ్ అనమాట, కొద్దిగా కష్టం. కాబట్టి దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే క్లాసిఫికేషన్ వస్తుంది. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే, డేటాని గ్రూప్స్లో డివైడ్ చేయడం. లైక్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్లో దాన్ని డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏజ్ వైజ్గా గ్రూప్స్ డివైడ్ అవుతాయి, ఇన్కమ్ వైజ్గా లేదా మార్క్స్ వైజ్గా డివైడ్ చేయడం. అంటే ఇది ఒక పర్టికులర్ డొమైన్ని బేస్ చేసుకొని ఆ విధంగా దాని డేటాని అనేది అది డివైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం క్లాసిఫికేషన్ అని అంటున్నాం. ఇలా చేస్తే డేటా అనేది ఈజీగా అనలైజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాబులేషన్. అలా అనలైజ్ చేసిన డేటాని టేబుల్ ఫార్మాట్లో రీప్రజెంట్ చేసేదాన్ని మనం ట్యాబులేషన్ అని అంటుంటాం. అంటే లైక్ రోస్ మరియు కాలమ్స్లో డేటాని అరేంజ్ చేస్తారు. క్లియర్గా, నీట్గా ఉంటుంది, ఈజీగా కంపేర్ చేయవచ్చు. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే, రా డేటాని స్ట్రక్చర్డ్ ఫామ్లో మార్చేస్తాయి, అనాలిసిస్ ఈజీగా ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ సింపుల్గా అవుతుంది, ప్రజెంటేషన్ క్లియర్గా ఉంటుంది. షార్ట్ ఫామ్లో చెప్పుకోవాలంటే, క్లాసిఫికేషన్ అంటే గ్రూపింగ్ ద డేటా, ట్యాబులేషన్ అంటే టేబుల్ ఫార్మాట్లో దాన్ని ప్రజెంట్ చేయడం, అంతే. సో ఇక్కడ మన స్పెషల్గా మన వాట్ ఈస్ క్లాసిఫికేషన్ డెఫినేషన్ ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్. అంటే ఈ క్లాసిఫికేషన్లో మన మోడ్స్ ఉంటాయన్నమాట మనకి. అంటే ఎన్ని టైప్స్లో మనం ఈ క్లాసిఫికేషన్ని పర్ఫామ్ చేస్తామనేది. అందులో ఫస్ట్ వన్ క్వాలిటేటివ్, సెకండ్ వన్ క్వాంటిటేటివ్, థర్డ్ వన్ టెంపోరల్, అండ్ ఫోర్త్ వన్ స్పైడర్. ఈ క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్స్ అంటే ఇందులో నెంబర్స్ ఉండవు. అంటే ఇది క్వాలిటీస్ అంటే క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసి గ్రూపింగ్ చేయడం అనమాట. ఇక్కడ నెంబర్స్ ఉండవు.
డిస్క్రిప్టివ్ యాట్రిబ్యూట్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ని బేస్ చేసి గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. లైక్ జెండర్స్ అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్లో డివైడ్ చేయడం, లేదంటే క్యాస్ట్ బేస్ మీద, ఈ రిలీజియన్ బేస్ మీద, బ్లడ్ గ్రూపు అంటే మ్యారిటల్ స్టేటస్ లైక్ మ్యారీడా అన్మ్యారీడా. అంటే ఒక స్కూల్లో ఇన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, అంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ లైక్ స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. అంటే ఏ గ్రూప్, బి గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఏబి వాళ్ళు ఉన్నారు, ఓ గ్రూప్ అంటే నెంబర్స్ ఉండవు, క్యారెక్టరిస్టిక్స్ ఉండవు, డిఫరెంట్గా ఉంటారనమాట. అంటే ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారని చెప్తారు. నెంబర్స్లో కాకుండా ఇన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ఓన్లీ కేటగిరీస్ ఒకటి ఉంటాయి. డేటా అని క్వాలిటీ బేస్ మీద, క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసి డివైడ్ చేస్తారు ఇందులో ఓన్లీ జస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్. వేర్ ఇస్ ద క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అనమాట. ఇందులో న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే నెంబర్స్ మీద బేస్ చేసి గ్రూపింగ్ చేయడం. ఇక్కడ డేటా నెంబర్స్లో ఉంటుంది, మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ని బేస్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. లైక్ ఏజ్ మీద, ఇన్కమ్ మీద, హైట్ మీద, వెయిట్ మీద, మార్క్స్ మీద. ఈ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఒక స్టూడెంట్స్ని మార్క్స్ మీద గ్రూప్స్ చేయమని చెప్తే అప్పుడు 0 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక సెక్షను, 51 to 70 మార్క్స్ వచ్చినవి అండ్ వేరే సెక్షను, అలా 71 to 100 ఏ సెక్షన్. ఈ విధంగా ఇక్కడ రేంజెస్ అనేవి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు డేటాని మనం ఈ నెంబర్స్ మీద బేస్ చేసుకొని డివైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నెంబర్స్ కంపల్సరీ ఉంటాయి, డేటా మెజరబుల్లో ఉంటుంది. ఇందులో మళ్ళీ క్లాస్ ఇంటర్వల్స్ ఉంటాయన్నమాట, రేంజెస్. మీరు ఇక్కడ చూసారు కదా, ఇది 0 to 50 ఒక రేంజ్, 51 to 70 ఒక రేంజ్, 71 to 100 అంటే లో, యావరేజ్, హై అన్నమాట. ఈ విధంగా నెంబర్స్ని యూజ్ చేసి డేటాని గ్రూప్స్లో డివైడ్ చేసేదాన్ని మనం క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అని అంటుంటారు. అండ్ నెక్స్ట్ 2 ఈజ్ టెంపోరల్ క్లాసిఫికేషన్ అండ్ స్పైడర్ క్లాసిఫికేషన్. ఇందులో టెంపోరల్ క్లాసిఫికేషన్ అంటే ఇందులో డేటాని టైం మీద బేస్ చేసుకొని డేటాని గ్రూప్స్ చేయడం, అరేంజ్ చేయడం. లైక్ టైం అంటే ఇయర్స్, మంత్స్, డేస్, వీక్స్. ఇలా ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో చూస్తుంటారు, అంటే ఇది 1 మంత్లో ఈ స్టాక్ ఇంత ప్రాఫిట్ ఇచ్చింది లేదా ఇంత లాస్ ఇచ్చింది. అంటే ఆ విధంగా టైంని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం డేటాని మంత్స్లో లేదా ఈ వీక్స్లో లేదా ఇయర్స్లో అండ్ నెక్స్ట్ ఈ విధంగా చేస్తూ ఉంటారు టైం బేస్ మీద. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా గ్రోత్ అనాలిసిస్ చేయవచ్చు అనమాట. అంటే ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, స్టాక్ ఎంత గ్రోత్ వచ్చింది లేదా ఆ విధంగా ట్రెండ్స్ ఐడెంటిఫై చేయవచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కూడా చేయవచ్చు ఈ టెంపోరల్ క్లాసిఫికేషన్ చేసుకొని. నెక్స్ట్ వన్ ఇస్ స్పైటల్ అంటే స్పైటల్ క్లాసిఫికేషన్ అంటే ఇది ప్లేసెస్ మీద, లొకేషన్ బేస్ మీద డేటాని అరేంజ్ చేస్తారు. లైక్ కంట్రీస్, స్టేట్స్, సిటీస్, రీజన్స్. ఒకవేళ మనం ఇప్పుడు పాపులేషన్ గురించి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో 140+, చైనాలో ఆ విధంగా 140 crores ఉంది. అండ్ చైనాలో కానీ దాదాపు, అంటే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందనుకోండి అండ్ చైనా సెకండ్ ప్లేస్, యునైటెడ్ స్టేట్స్ థర్డ్, బ్రెజిల్. ఆ విధంగా మనం డేటాని ఈ విధంగా కంట్రీస్, జియోగ్రాఫికల్ మీద, ఏరియాస్ మీద బట్టి దాన్ని డివైడ్ చేస్తూ ఉంటారు. ఈ స్పైటల్ క్లాసిఫికేషన్ యూజ్ చేసి మనం డిఫరెంట్ రీజన్స్ని కంపేర్ చేయవచ్చు, డెవలప్మెంట్ డిఫరెన్స్ తెలుసుకోవచ్చు, జియోగ్రఫిక్ అనాలిసిస్కి యూజ్ చేయవచ్చు. సో సింపుల్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే టెంపోరల్ అంటే టైం బేస్ మీద డేటా అనేది క్లాసిఫై అవుతుంది, స్పైటల్ అంటే ప్లేస్ బేస్ మీద లైక్ జియోగ్రఫికల్ ప్లేసెస్ మీద డేటా అనేది క్లాసిఫై అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా. ట్యాబులేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే డేటా అని రోస్ అండ్ కాలమ్స్లో అరేంజ్ చేయడం. సింపుల్గా డేటాని టేబుల్ ఫామ్లో ప్రజెంట్ చేయడం, దాన్ని మనం ట్యాబులేషన్ ఆఫ్ డేటా అని అంటారు. దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఒక డేటా కలెక్ట్ చేశారు అనుకోండి, అది రా ఫామ్లో ఉంటుంది, దాన్ని అనలైజ్ చేయడానికి కొద్దిగా కష్టం ఉంటుంది. అందుకే దాన్ని ఫస్ట్ మనం దాన్ని టేబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు చాలా ఈజీగా దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. లైక్ మనం ఒక జెండర్ బేస్ మీద దాన్ని లేదా డివైడ్ చేసుకోవడం, బాయ్స్ గర్ల్స్ వేరుగా, లేదంటే మార్క్స్ని బట్టి, అంటే వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారని ఒక 51 to 70, ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 0 నుంచి 50 వాళ్ళకి ఒక సెక్షన్, 50 to 70 ఒక సెక్షన్, 70 to 100 మార్క్స్ స్కోర్ చేసిన ఒక సెక్షన్. అంటే
మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు లేదా చేయట్లేదు అనేది అందులో ఒక ఆర్డర్ వైజ్లో ఒక డేటా అనేది మనకు ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి డెసిషన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే దీని బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ట్యాబులేషన్ అంటే ఏంటంటే డేటాని సింపుల్గా మార్చేస్తుంది, కంపారిజన్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అనాలిసిస్ ఈజీగా ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అవుతుంటుంది అనమాట. అండ్ అగైన్ ఇందులో మనకు టైప్స్ ఉన్నాయి. ఈ లైక్ సింపుల్ ట్యాబులేషన్, డబుల్ ట్యాబులేషన్, కాంప్లెక్స్ ట్యాబులేషన్. ఇది పెద్ద అవసరం లేదు, ఏమంటే సైట్ హెడ్డింగ్స్ చూసుకోండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే దీనికి రిలేటెడ్ అనమాట. డేటా గురించి మనం డిస్కస్ చేసాం కదా, అంటే ఈ విధంగా అంటే డేటాని మనం క్లాసిఫై చేసాం, అంటే డివైడ్ చేయడం, ఆ డివైడ్ చేసిన డేటాని ప్రజెంట్ చేయడం అనమాట. అంటే ఎంత అక్యూరసీ ఉంది, ఎంత నెంబర్స్ మీద ఈ డేటా, ఒకవేళ ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా 0 to 50 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఒక 10 మెంబర్స్. ఇట్లా నెంబర్స్ మీద డినోట్ చేసి దాన్ని గ్రాఫికల్ మెథడ్స్లో రిప్రజెంట్ చేసే దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అండ్ దీన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా అండ్ డిటర్మినింగ్ హౌ అఫెన్ ఈచ్ వాల్యూ అకర్స్. అంటే డేటాని అరేంజ్ చేసి ఈచ్ వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందో చూపించేదాన్నే మనం ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటుంటారు. అండ్ ఇందులో మళ్ళీ మనకు ఇది హౌ మెనీ మళ్ళీ ఇందులో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ దీని యొక్క యూస్ చూసుకుందాం, దాని తర్వాత దీని యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇది ఒకవేళ మన దగ్గర ఒక రా డేటా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, సో మనం దాన్ని ఆర్డర్లో అరేంజ్ చేస్తాం, అప్పుడు ప్యాటర్న్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. ట్రెండ్స్ క్లియర్ అవుతాయి అండ్ కంపారిజన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా, 10 మార్క్ ఒక 0 to 50 మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ నెంబర్స్ అంటే దాని యొక్క ఎంతమంది ఈచ్ వాల్యూని డిస్కస్ చేస్తుంటుంది, దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. ఇందులో మనకు మెయిన్గా ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వాల్యూ అక్కర్స్ అనమాట. ఒక నెంబర్ ఎన్నిసార్లు అక్కడ ప్లేస్ అయింది, అక్కడ అయింది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంది అని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అండ్ యాక్చువల్గా ఇది క్లాస్ ఇంటర్వెల్స్లో ప్రజెంట్ చేస్తుంటారు. అంటే ఇందులో టైప్స్ ఉన్నాయన్నమాట. డిస్క్రీట్ డేటా కానీ ఉంటుంది, సపరేట్ వాల్యూస్. అండ్ కంటిన్యూస్ డేటా అంటే మనకు రేంజ్ అనేది 0 to 50, 50 to 100, 100 to 200 ఈ విధంగా రేంజెస్. అండ్ డిస్క్రీట్ డేటా సపరేట్గా ఉంటుంది. ఇందులో టైప్స్లో మళ్ళీ మనకు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. అంటే ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పాము కదా, అంటే దాన్ని రిప్రజెంట్ చేసే దాన్ని గ్రాఫ్స్లో ఇన్ని టైప్స్లో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ దీని యొక్క ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది. అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండ్ ది టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకు ఇది యాక్చువల్ అయితే అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే డేటాని గ్రూప్స్లో ఇంటర్వెల్స్లో డివైడ్ చేయడం. లైక్ ఇంటర్వెల్స్ అంటే రేంజెస్ అనమాట, 10 to 20, 20 to 30 ఇలా రేంజెస్ క్రియేట్ చేసి ఆ రేంజ్లో ఎంత డేటా ఉందో కౌంట్ చేయడం, దాన్నే ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇది ఇక్కడ యూస్ చేస్తాం డేటాని చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఇండివిజువల్ వాల్యూస్ హ్యాండిల్ చేయడం కష్టమైనప్పుడు మనం ఈ విధంగా రేంజెస్లో యూస్ చేస్తూ ఉంటాం. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే డేటా చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈచ్ వాల్యూని సపరేట్గా కన్సిడర్ చేస్తుంది. లైక్ ఒక వాల్యూ ఒక 10 మార్క్స్ ఎవరు స్కోర్ చేస్తారంటే 3 మెంబర్స్, 20 అంటే 2 మెంబర్స్, 30 అంటే 1 టైం. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే చిన్న సైజులో ఉన్నప్పుడు మనకు డేటా ఓన్లీ జస్ట్ ఒక నెంబర్స్, ఒక సింగిల్ నెంబర్స్ మనం ఒక మాన్యువల్గా హ్యాండిల్ చేయగలుగుతాం అన్నప్పుడు ఈ విధంగా ఈ ఇండివిజువల్గా డేటాని ఈ విధంగా చూసుకుంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే గ్రూప్డ్ డేటా అనేది లార్జ్ డేటాకి యూస్ చేస్తుంటాం, అన్గ్రూప్డ్ అనేది ఒక స్మాల్ డేటాకి యూస్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇది రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది పెద్దగా అవసరం లేదు, బట్ అయినా కానీ చూసుకోండి, అందులో మెన్షన్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ గ్రాఫ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూపించినట్టు అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫిగర్స్ చూడండి. ఒక బార్ గ్రాఫ్ అంటే ఈ విధంగా ఉంటుంది, పై చార్ట్.
హిస్టోగ్రామ్ ఫ్రీక్వెన్సీ అండ్ నెక్స్ట్ కానీ చూపిస్తాను. వేర్ ఇస్ బార్ గ్రాఫ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూద్దాం. అండ్ వాట్ ఈస్ బార్ గ్రాఫ్ అంటే సింపుల్గా మనం చెప్పాలంటే బార్ గ్రాఫ్స్ అంటే ఏంటంటే డేటాని బార్స్ లేదా రెక్టాంగిల్స్ ఫామ్స్లో చూపించే మెథడ్ని బార్ గ్రాఫ్స్ అని అంటారు. ఈ బార్స్ హారిజంటల్ లేదా వర్టికల్గా ఉంటాయి. యాక్చువల్గా హారిజంటల్ లైన్గా ఉంటాయి. అండ్ ఒకవేళ యాక్చువల్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే కేటగిరీ డేటాని రిప్రజెంట్ చేయడానికి, అంటే ఏ కేటగిరీస్ లైక్ బాయ్స్, గర్ల్స్, సబ్జెక్ట్స్, మంత్స్, ఈ విధంగా. అంటే ఇందులో మన కేటగిరీస్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ బార్ గ్రాఫ్స్కి. ఆల్ బార్ గ్రాఫ్స్కి కామన్ బేస్ ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి. అండ్ ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ అన్నమాట. ఇక్కడ మన ఫ్రూట్స్ అనేది ఒక కేటగిరీ, యాపిల్ అనేది ఒక కేటగిరీ, గోవా, బనానా, మ్యాంగో. ఇప్పుడు యాపిల్ అనేది ఎంతమంది కొన్నారా, ప్రతి ఒక్కరికి ఒక కామన్ బేస్ ఉందన్నమాట. అంతే కానీ జీరోతో స్టార్ట్ అవుతాయి. ఈ వై యొక్క లెంత్ అంటే ఇది ఎంత లెంత్ ఉంటుందో దాని యొక్క వాల్యూని బార్ లెంత్ అనేది డేటా వాల్యూగా రిప్రజెంట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్ ఆర్ సేమ్ విడ్త్గానే ఉంటాయి దీనికి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ 0 నుంచి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 3.5 to 4 యాపిల్స్, లేదా గోవా అంటే 7 అండ్ ఇన్ని అమ్ముడు పైన అని చూపించడానికి ఇది యూస్ చేస్తుంటారు. అంటే కేటగిరీస్ అనమాట. యాపిల్ అనేది, ఫ్రూట్స్ అనేది ఒక డొమైన్, అందులో మళ్ళీ యాపిల్ ఒక సపరేట్ కేటగిరీ, గోవా సపరేట్, బనానా సపరేట్, మ్యాంగో ఇండివిజువల్గా ఏది ఎంత సేల్ అయిందని చూపించడానికి ఇటువంటి బార్ గ్రాఫ్స్ అనేవి యూస్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకోండి మళ్ళీ, వాలీబాల్స్ అంటే రిప్రజెంట్, ఒకవేళ మనకి ఒక టేబుల్ ఇచ్చి ఈ విధంగా బార్ గ్రాఫ్ గేమ్ అని చెప్తే మనం ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ తన స్కేల్ = 10 తీసుకున్నాడు, అంటే 10 యూనిట్స్ అనమాట. వాలీబాల్కి అయితే 1 యూనిట్ తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్కి 2.5 యూనిట్స్ అనమాట. ఇక్కడ 2 యూనిట్స్ అని మళ్ళీ ఒక ½ యూనిట్ ఎక్స్ట్రా. టెన్నిస్కి 15 అంటే 1.5, బ్యాడ్మింటన్కి 30 అంటే 3 యూనిట్స్. ఈ విధంగా స్కేల్ అనేది అన్ని కేటగిరీస్కి ఒకటే ఉంటుంది. ఒకవేళ మనకు ఇప్పుడు 10 సెంటీమీటర్ = ఇక్కడ 10 ఇక్కడ ఉంది కదా. సో 10 సెంటీమీటర్ = 1 క్యూబైడ్గా తీసుకుంటే, అండ్ ప్రతి ఒక్క కేటగిరీకి అదే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ డేటా అనేది కరెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం ఇప్పుడు దాకా ఫ్రూట్స్కి చూసినట్టే అండ్ స్పోర్ట్స్కి చూసినట్టే ఇక్కడ కానీ అగైన్ ఈ సైకిల్, స్కూటర్, వెహికల్స్ మీద ఈ విధంగా చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హిస్టోగ్రామ్ బార్ గ్రాఫ్. సో అండ్ నెక్స్ట్ గ్రాఫ్ ఈస్ హిస్టాగ్రామ్. హిస్టాగ్రామ్ అనేది డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యే మెథడ్. ఇది బార్స్తో చూపిస్తాం, కానీ ఇది బార్ గ్రాఫ్లో ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే బార్ గ్రాఫ్లో కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. లైక్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైకిల్ అంటే ఒక సింగిల్ ఎంటిటీ, స్కూటర్ ఒక సింగిల్ ఎంటిటీ, బస్సు ఒక సింగిల్ ఎంటిటీ, కారు ఒక సింగిల్ ఎంటిటీ. డిఫరెంట్ కేటగిరీస్ని దాని యొక్క సేల్స్ మరియు దాని యొక్క వాల్యూ ఏంటో మనకు బార్ గ్రాఫ్తో చూపిస్తాం. కానీ హిస్టాగ్రామ్లో ఆ విధంగా ఉండదు. ఒక సింగిల్ ఎంటిటీని ఏ వాల్యూ అంటే ఇక్కడ రేంజెస్లో ఉంటుంది అనమాట. అంటే డేటాని గ్రూప్స్గా డివైడ్ చేసి ప్రతి గ్రూప్లో ఎంత డేటా ఉందో బార్ హైట్తో చూపిస్తాం. చూపిస్తానండి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీస్ అనేది అనమాట. ఇక్కడ మనకు డేటా ఇచ్చినాడు, అంటే రేంజ్ ఆఫ్ హైట్ ఆఫ్ ట్రీ అనమాట. 100 నుంచి 150 రేంజ్ హైట్ ఉన్న ట్రీస్ 2 ఉన్నాయి. 150 to 200, 10, 200 నుంచి 256. ఈ విధంగా అదే సేమ్ని డేటాని మనం ఇక్కడ ఈ విధంగా హిస్టాగ్రామ్ గ్రాఫ్లో ప్లాట్ చేసినాం. ఏమంటే బార్స్తో దాన్ని రిప్రజెంట్ చేసినాం. ఇందులో మనకు బార్ గ్రాఫ్కి దీనికి ఏమైనా తేడా అంటే
ఇక్కడ బార్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అయ్యి ఉంటాయన్నమాట. మధ్యలో స్పేస్ ఏమి ఉండదు. ఒక్కొక్క బార్ అనేది ఒక రేంజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఇది 100 హైట్ ఉన్న ట్రీస్ మనకు 2 ఉన్నాయని. ఓ రేంజ్ దాని యొక్క వాల్యూ అనేది బార్ హైట్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క కౌంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. డేటా డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది ఇందులో. అండ్ మనకు బార్ గ్రాఫ్‌లో అనేది స్పేసెస్ ఉంటాయన్నమాట. అంటే డివైడ్ చేసుంటది ఒక సింగిల్ ఎంటిటీ అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ అటాచ్‌గా ఉన్నాయి గదా! బార్ గ్రాఫ్స్‌లో ఆ విధంగా ఉండదు. ఇదో స్పేస్ ఉంటుంది. డివైడ్ చేసి ఉంటాయి. హిస్టాగ్రామ్‌లో అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి. దాని యొక్క రేంజ్‌ని అది డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా హిస్టాగ్రామ్ గ్రాఫ్‌లో డేటాను రిప్రజెంట్ చేస్తారు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ గాని ఉంది. దీన్ని గాని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. 20-25 మినిట్స్ ఆఫ్ రేంజ్‌లో 3 మెషిన్స్, 25-30 మినిట్స్ రేంజ్‌లో 7 మెషిన్స్. ఈ విధంగా టోటల్ మనకు 1, 2, 3, 4, 1, 2, 3, 6 ఇచ్చినాడు. ఆ 6 గాని ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటాయి. చూడండి 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా డేటాని హిస్టాగ్రామ్ గ్రాఫ్‌లో రిప్రజెంట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ పై చార్ట్. ఇప్పుడు పై చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ పై చార్ట్ అనేది ఒక సర్క్యులర్ గ్రాఫ్ అన్నమాట. సర్క్యులర్ షేప్‌లో ఉంటుంది. ఇది డేటాని స్లైసెస్ అండ్ పీసెస్‌గా డివైడ్ చేస్తుంది. ప్రతి స్లైస్‌లో ఒక కేటగిరీ రిప్రజెంట్ ఉంటుంది. మరి దాని సైజ్ ఏ కేటగిరీ వాల్యూని డిపెండ్ అవుతుంది అనే దాని మీద అది చూపిస్తుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే టోటల్ డేటాని 100%గా కన్సిడర్ చేసి దాన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి చూపించే డయాగ్రామ్‌నే పై చార్ట్ అని అంటాం. చూపిస్తాను. దీనికి ఒకవేళ మీకు ఒక సర్టెన్ డేటా ఇస్తాడు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్‌లో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒక టోటల్ దీన్ని సమ్ చేస్తే మనము ఆల్మోస్ట్ 100% వస్తుందన్నమాట. దాన్ని అతను ఏం చేస్తాడు అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింగింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని క్యాలిక్యులేట్ ది టోటల్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని సమ్ చేసి దాని యొక్క టోటల్ కనుక్కోవాలి. అంటే పర్సెంటేజ్‌లో ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా 100 వచ్చేస్తది. లేదంటే తను సింగిల్ కొన్ని సార్లు యాంగిల్స్ ఇచ్చి పర్సెంటేజ్ డేటా అడుగుతాడు. ఆ విధంగా ఉంటేదాన్ని చూపిస్తానండి. 300 పీపుల్ అని ఈ విధంగా. లేదంటే ఆ డయాగ్రామ్ లేనట్టుంది. సో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఎంత పర్సెంటేజ్‌ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 100% వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఎంతెంత మంది అంటే దాని యొక్క డిగ్రీస్ ఫైండ్ ఔట్ చేయాలి మనం అనుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన అంటే ఎంత డిగ్రీస్‌ని బట్టి పై చార్ట్ గీయమని అడిగినారనుకోండి. అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ ఇంటూ 360 అనమాట. ఇక్కడ టైప్ టు క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ టు 100. ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే పర్సెంటేజ్ వాల్యూ బై 100 ఇంటూ 360 చేస్తే మనకు డిగ్రీ వస్తుందన్నమాట. ఆ డిగ్రీతో మనకు దానికి సంబంధించిన పై చార్ట్ గీయాల్సి ఉంటుంది. సారీ అది లేనట్టుంది. డయాగ్రామ్ మిస్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. ఒకవేళ మీకు పర్సెంటేజెస్ ఇచ్చి మీకు పై చార్ట్ గీయమని చెప్తే మీరు ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేయండి. సరేనా? ఈ విధంగా పర్సెంటేజ్ బై 100 ఇంటూ 360 చేస్తే దాని యొక్క డిగ్రీస్ వస్తాయి. ఆ డిగ్రీస్‌తో మనం పై చార్ట్‌ని డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఒకవేళ అలా కాదనుకుంటే మనకి ఏదో పార్ట్ ఇస్తాడనమాట. పార్ట్ వేర్ ఇస్ దట్? ఇక్కడ టోటల్ 300 పీపుల్స్ ఉన్నారు. అక్కడ యాక్షన్ ఫిలిమ్స్‌ని చూసేటోళ్ళు 25%, కామెడీ ఫిలిమ్స్‌ని చూసేటోళ్ళు 20%, స్కైఫీ 20%, రొమాన్స్ 30%, డ్రామా 5% ఉందన్నమాట. వీటిని క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ 20 ఇంటూ
300 టోటల్‌తో చేసినాము. పర్సెంటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఇక్కడ కామెడీలో 20% ఉంది కాబట్టి 20/100 ఇంటూ టోటల్ పీపుల్ 20/100 ఇంటూ టోటల్ పీపుల్ ఈక్వల్ టు 60 పీపుల్ దాన్ని ఇష్టపడుతుంటారు. ఆ మూవీస్ చూస్తారనమాట. అదేవిధంగా పర్సెంటేజ్ ఇక్కడ ఉన్నదంతా పర్సెంటేజ్. ఇక్కడ టోటల్ పీపుల్‌తో మల్టిప్లై చేస్తే ఎంతమంది దానిని చూస్తున్నారని మనకు క్లారిటీ వస్తుందనమాట. ఒకవేళ దీన్ని ఈ విధంగా ఇచ్చి అంటే ఇప్పుడు ఇదే పై చార్ట్‌ని మనం అగైన్ డిగ్రీస్‌లో ఏ విధంగా రిప్రజెంట్ చేద్దామని చూద్దాము. మనకి ఇక్కడ వచ్చేసింది కదా ఆటోమేటిక్‌గా. ఇక్కడ 60 పీపుల్ అని ఆల్రెడీ ఉంది. లెట్ వెయిట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం పీపుల్స్‌ని ఫైండ్ ఔట్ చేసాం. అంటే పర్సెంటేజ్ నుంచి ఎంతెంత పర్సెంటేజ్ ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సమ్ ఆఫ్ ఆల్ పీపుల్స్ ఈజ్ ఈక్వల్ 300 అన్నాడు. దాని నుంచి మనం ఎంతెంత పీపుల్ కామెడీ మూవీస్ చేస్తున్న లైక్ చేశారు, యాక్షన్ మూవీ లైక్ చేశారు అనేటివి ఇక్కడ మనకు ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మనం అగైన్ దాని నుంచి మళ్ళా డిగ్రీస్‌తో పై చార్ట్‌ని డ్రా చేయాలంటే ఏ విధంగా చేస్తామనేది ఇక్కడ ఉంది చూడండి. సేమ్ ఇప్పుడు 60 అంటే మనకు కావాల్సినది మనకు దీని యొక్క డిగ్రీ కావాలి కదా! అంటే కామెడీ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళ యొక్క డేటాని రిప్రజెంట్ చేయడానికి ఎంత నెంబర్ ఆఫ్ డిగ్రీస్‌లో వాళ్ళు అంటే దాని యొక్క సెక్టార్ కావాలంటే మనకు దాని యొక్క డిగ్రీ కావాలి ఫస్ట్. అది ఎలా ఫైండ్ ఔట్ చేస్తారంటే దానికి నెంబర్ అంటే సెలెక్టెడ్ పార్ట్ అంటే ఇప్పుడు 60 ఉంది. బై 300 అంటే నెంబర్ ఆఫ్ టోటల్ అనమాట ఇక. టోటల్ తీసుకోవాల్సింది 300 ఇంటూ 360 చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు డిగ్రీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 72 అండ్ సేమ్ ఇది గాని అట్నే ఇక్కడ సెలెక్టెడ్ పార్ట్ బై టోటల్ ఇంటూ 360 సేమ్ అదే విధంగా అన్నిటికి చేయాలి. అండ్ మీరు లాస్ట్‌కి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ రావాలి. అప్పుడే అది రైట్ అయినట్టు మనకి. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకు 360 డిగ్రీస్ వస్తది. 108, 110, 170 ఇది 170 ప్లస్ 90 260 ప్లస్ 90 నో నాట్ 90 100 260 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు సారీ యాహ్! ఇది 110 సారీ 110 180 ప్లస్ 90 270 అగైన్ మళ్ళీ ఇది ఒక 90 ఈజ్ ఈక్వల్ టు 360 ఈ విధంగా సమ్ చేసుకుంటే సమ్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 360 డిగ్రీస్ రావాలి. ఇక్కడ ఉంది చూడండి మనకు అంటే క్లియర్ కట్‌గా ఆల్మోస్ట్ మనకు బెంగాల్‌లో 10, అస్సాం 5, తమిళనాడు 5, గుజరాత్ 10, కర్ణాటక 10. ఇప్పుడు బెంగాల్ యొక్క మనం పర్సెంటేజ్ గ్రాఫ్ అంటే పై చార్ట్‌ని మనం పర్సెంటేజ్ ద్వారా ప్లాట్ చేయాలనుకుంటే 10 బై టోటల్ దాని యొక్క సమ్ 40 అవుతుంది. 10, 10, 10 30, 40 10 బై 40 ఇంటూ 100 25 5 బై 40 ఇంటూ 100 ఈ విధంగా అంటే దీని యొక్క సమ్ ఆల్ పర్సెంటేజ్‌లు చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 100 రావాలి. డిగ్రీస్‌లో చేయాలంటే మనకు ఆల్ డిగ్రీస్ సమ్ 360కి ఈక్వల్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకొని మనం పై చార్ట్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఏమైనా ఉన్నాయి ఈ పాలిగ్రాము అండ్ దీని యొక్క పాలిగ్రామ్స్ అనమాట. ఫస్ట్ దీని యొక్క యూజ్ కేస్ యాడ్ ఉందో చూద్దాం. రీడింగ్ పై చార్ట్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ యూజెస్ ఆఫ్ పై చార్ట్ ఉంది. ఒకసారి కావాలంటే చూసుకోండి. ఇది నేను రబ్ చేసేస్తున్నాను. దిస్ ఈస్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే మనకు ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లైన్ గ్రాఫ్ అనమాట. ఇది డేటా ఎన్నిసార్లు అక్కర్ అయిందో
దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చూపిస్తుంది. మనం సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే ముందు క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం. లైక్ ఇది క్లాస్ ఇంటర్వల్స్‌లో దీన్ని డేటాను రిప్రజెంట్ చేస్తారనమాట. చూపిస్తాను ఉండండి. యెస్. ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వల్స్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క మిడ్ పాయింట్స్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి. యెస్. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ వచ్చింది. లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. దీని సమ్ సమ్ లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ ప్లస్ బై 2 చేస్తే మనకు క్లాస్ మార్క్ అనేది వస్తుంది. దా అది పాయింట్ అనమాట. అది ఎక్స్ యాక్సిస్ మనం గ్రాఫ్‌లో పాయింట్ చేసే పాయింట్. అలానే వై యాక్సిస్‌లో దాని యొక్క ఇంటర్వెల్స్‌ని మనం ప్లేస్ చేస్తాం. చూపిస్తా ఉండండి. ఇక్కడ మిడ్ పాయింట్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. 44.5 ఈ 44.5 తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చింది 54.5, 64.5, 74.5, 84.5, 94.5 ఇక్కడ కావాలని చెక్ చేసుకుంటే మనకు అవే ఉంటాయి. దాన్ని ప్లాట్ చేసి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు చూడండి 54.5కి మనం 5 కాడ పాయింట్ చేసాం. 64.5కి 10 కాడ, 74.5కి 30 కాడ, 84.5కి 40 కాడ, 94.5కి 15 కాడ. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం యాక్చువల్‌గా అయితే ఈ లైన్ గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇంకొక క్లాస్ ఇంటర్వెల్‌ని యాడ్ చేసుకుంటామంట బిగినింగ్‌లో. మనకు బిగినింగ్‌లో ఒక ఎక్స్‌ట్రా క్లాస్ ఇంటర్వెల్‌ని యాడ్ చేసుకుంటాం. అండ్ అలానే ఎండింగ్‌లో గాని ఇంకొక క్లాస్ ఇంటర్వెల్‌ని యాడ్ చేసుకుంటాం. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రం 0గా పెట్టుకుంటాం. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇదైతే ఇంక మనకు డిఫరెన్షియేషన్ క్లాస్ మార్క్ డిఫరెన్షియేషన్ 10 ఉంది కాబట్టి ఇక్కడ 44.5 వస్తుంది బిగినింగ్‌లో అండ్ కింద 104.5 వస్తుంది. ఇంకోటి చూసుకుంటే మనకు అదే ఇక్కడ గాని మేము చేసింది అదే. ఇక్కడ 44.5 ఇక్కడ 104.5 కానీ ఫ్రీక్వెన్సీస్ కావాలంటే చూసుకోండి 0 ఉంది. ఇక్కడ గాని 0 ఉంది. ఈ విధంగా ఫస్ట్ పాయింట్స్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ స్ట్రెయిట్ లైన్ ద్వారా ఆ పాయింట్స్‌ని కలిపిస్తే వచ్చేదే మనకు లైన్ గ్రాఫ్ అనమాట. పాలిగాన్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చూడండి. ఇక్కడ బాగా అప్పర్ వాల్యూ, లోవర్ వాల్యూ ఈ విధంగా చేయాలి. దీనికి ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. వేర్ ఇస్ స్లైడ్? ఇంతవరకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చూపిస్తాను నేను కూడా. యెస్. ద లైన్ సెగ్మెంట్ యూజ్డ్ టు రిప్రజెంట్ కర్వ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గ్రాఫ్. ఇదే దిట్స్ ఆఫ్ ఈ కర్వ్స్‌నే మనం ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గ్రాఫ్ అని అంటాం. ఈ ఎగ్జాంపుల్ క్వెషన్ మీరు ట్రై చేయండి. ఏమంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ మిస్ అయినాయి. మీరు మీ అంటే బ్యాక్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ తీసుకోండి. ఎనీ ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని లైన్ గ్రాఫ్ డ్రా చేసి చూడండి.